హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఈజీగా వెబ్సైట్ క్రియేట్ చేయడం చూసాం. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడపోయి ఉంటే ఇక్కడ ఐకార్డ్స్లో యాడ్ చేశాను, దాన్ని చూడండి. అండ్ ఆ వీడియోస్కి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మన ఫస్ట్ వీడియోకి 70+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈరోజు మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బట్ స్టార్ట్ చేసే ముందు పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే పోర్ట్ఫోలియో అంటే మన స్కిల్స్, ప్రాజెక్ట్స్, మన డీటెయిల్స్, మనం ఏమేమి చేసాం అన్నీ ఒక వెబ్ పేజ్లో స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసింది ఎవరికైనా కంపెనీస్ ఎవరైనా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఈజీగా మన స్కిల్స్ రెజ్యూమే కాకుండా మొత్తం పోర్ట్ఫోలియో పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. అలా సింపుల్గా ఇప్పుడు మనం నిన్న కాపీ పేస్ట్ ఎలా చేసి నోట్ప్యాడ్లో చేసామో అలా డీప్ సీక్లో మనం ఇప్పుడు కోడ్ని క్రియేట్ చేసి దాన్ని పేస్ట్ చేసి పోర్ట్ఫోలియో ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అంటే యానిమేషన్స్ కానీ అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్తో కానీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మనం నిన్నట్లాగా ChatGPTలోకి వెళ్ళి అక్కడ నేను ఐడియా అడుగుతున్నాను, ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలనేది ఐడియా అడుగుతున్నాను ChatGPTని. గివ్ మీ అన్ ఐడియా ఫర్ మేకింగ్ అన్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో. అది ఇప్పుడు మనకి ఇచ్చింది అవుట్పుట్ ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చింది. హీరో సెక్షన్, అబౌట్ సెక్షన్, స్కిల్ సెక్షన్, అలానే కొన్ని సెక్షన్స్ అనేవి ఇచ్చింది. షోకేస్ సెక్షన్ అని మన ప్రాజెక్ట్స్ చేసినవి కనబడడానికి, కాంటాక్ట్ సెక్షన్, పోర్ట్ఫోలియో అని ఇచ్చింది. అది అలానే ఏమి ఇచ్చిందంటే మనకి గూగుల్లో ఎలా హోస్ట్ చేసుకోవచ్చు అదంతా ఇచ్చింది. ఇక్కడ నేనేం వేస్తున్నానంటే పోర్ట్ఫోలియో నా గురించి కావాలి కాబట్టి నా డీటెయిల్స్ అనేది ChatGPTకి ఇస్తున్నాను. అది దాని మీద ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. మై నేమ్ ఈజ్ మోహిత్ గౌడ్, స్టడింగ్ ఎట్ రామచంద్ర కాలేజ్ ఏలూరు, అండ్ ఐ హ్యావ్ ఎన్ స్కిల్స్ ఎడిటింగ్, డిజైనింగ్ అని అలా ChatGPTకి కొన్ని ప్రాంప్ట్ అనేది మనం ఇస్తున్నాం. ఆ ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారా అది ఏం చేస్తుంది అంటే దాన్ని రీరైట్ చేసి ఒక స్ట్రక్చర్లో రాస్తుంది ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ని మనం తీసుకెళ్ళి కోడింగ్కి మనం దేన్ని వాడచ్చు అంటే డీప్ సీక్ వాడచ్చు. డీప్ సీక్లో మనం ఈ వచ్చిన అవుట్పుట్ అంతటిని కాపీ చేసి డీప్ సీక్లో పెడితే అది కోడ్ ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇలా స్కిల్ సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్ అని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సెక్షన్ అని ఇలా ఒక్కొక్క సెక్షన్ యాడ్ చేస్తుంది. ఎడ్యుకేషన్ సెక్షన్, కాంటాక్ట్ సెక్షన్, ఎక్స్ట్రా సెక్షన్ అని మిగతా ఇవన్నీ యాడ్ చేస్తుంది. ఈ అన్నిటిని మనం ఏం చేస్తామంటే అది కాపీ చేసి తీసుకెళ్ళి డీప్ సీక్లో పెడతాం. నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేసుకుంటానికి ఐ వాంట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాను. దానికోసం దానికి ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎలా ఈ అన్నిటి సెక్షన్ని హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు ChatGPT అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ని అంతా తీసుకువెళ్ళి మనం కాపీ చేసి నిన్న ఏం చేసామంటే కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేసాం నోట్ప్యాడ్లో. అలా ఫస్ట్ ఇది ప్రాంప్ట్ని మనకు అంత ప్రాంప్ట్ మనం రాలేము కాబట్టి కాపీ చేసి ఇప్పుడు డీప్ సీక్కి వెళ్తున్నాను. డీప్ సీక్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సెండ్ కొట్టంగానే డీప్ సీక్లో మనకి కోడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇదంతా మనం ఇచ్చిన అవుట్పుట్, ChatGPTలో తీసుకున్న అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా ఇచ్చాం కాబట్టి ఇది కోడ్ జనరేట్ చేస్తుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది, అందుకని నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చిన అవుట్పుట్ ఇచ్చింది కదా, అది కాపీ చేశాను. కాపీ చేసి నేను యాజ్ ఇట్ ఈజ్ నిన్నట్లాగానే ఇప్పుడు మళ్ళీ నోట్ప్యాడ్ ఓపెన్ చేసి దానిలో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎలా నేను చెప్పాను కదా .htmlలో సేవ్ చేయమని, సేమ్ నేను దానికి నేమ్ ఇచ్చుకుంటున్నాను portfolio2 అని .html అని సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఫైల్స్లోకి వెళ్ళి అప్పుడు ఇది ఓపెన్ చేయగానే సేమ్ చూసారు కదా, ఇది పోర్ట్ఫోలియో. అది మొత్తం క్రియేట్ చేసి ఇచ్చింది. ఒక్క లైన్ కోడ్ కూడా నేను రాయలేదు. ఓన్లీ ఇదంతా ఒక్క మనం ఇచ్చిన సింగిల్ ప్రాంప్ట్ నుండి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుంటా తీసుకొచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్ జనరీ, కంటెంట్ క్రియేటర్, నేను ఇప్పుడు ఏ కాలేజ్లో చదువుతున్నాను, రామచంద్ర కాలేజ్, అండ్ ఇక్కడ లెట్స్ కనెక్ట్ అని కాంటాక్ట్ ఫామ్ కూడా ఒకటి ఇచ్చింది. ఇవన్నీ పనిచేయవు ప్రస్తుతానికైతే, కానీ UI మీకు కనపడడానికి ఇలా ఉంటుంది అని పోర్ట్ఫోలియో అనేది పనిచేస్తుంది. ఇది ఇప్పుడు అక్కడ బటన్స్ కూడా పనిచేస్తాయి, కానీ అక్కడ కాంటాక్ట్ ఫామ్ కానీ అక్కడ డౌన్లోడ్ రెజ్యూమ్ ఇది కూడా పనిచేయదు. ఎందుకంటే మనం ఇంకా లోపల ఇంకా ఇన్సర్ట్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ప్రెజెంట్ ఇది. కానీ అసలు ఒరిజినల్ పోర్ట్ఫోలియో అనేది ఎలా ఉంటుందంటే, ఇది నా పోర్ట్ఫోలియో, ఇది నేను ఓపెన్ చేసింది. ఈ పోర్ట్ఫోలియోలో అన్ని బటన్స్ అనేవి పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ లింక్డ్ఇన్ సెక్షన్ ఉంది. ఆ లింక్డ్ఇన్లో నొక్కగానే డైరెక్ట్గా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ లాస్ట్లో కాంటాక్ట్ ఫామ్ అనేది యాడ్ చేశాను. ఆ కాంటాక్ట్ ఫామ్ దగ్గరికి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఏమన్నా మెసేజ్ టైప్ చేసి సెండ్ కొట్టంగానే మీరు డైరెక్ట్గా మెయిల్కి అనేది రీడైరెక్ట్ అవుతారు. అక్కడ డైరెక్ట్ మీరు ఏం మెసేజ్ అనేది ఇంకా టైప్ చేయక్కర్లేదు, ఆల్రెడీ అక్కడ మెసేజ్ అనేది వచ్చేస్తుంది. మీరు జస్ట్ సెండ్ బటన్ నొక్కగానే నా మెయిల్కి అనేది మెసేజ్ వచ్చేస్తుంది. అలా పోర్ట్ఫోలియోలో మీరు ఇప్పుడు ఈ మెసేజెస్ కానీ మీరు కావాల్సిన హైర్ మీ అలాంటివి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ ఇప్పుడు జస్ట్ డీప్‌సీక్‌లో చేసిన దానికైతే కుదరవు. కాబట్టి మీరు యాంటీ గ్రావిటీలో ఇంకా అడ్వాన్స్డ్‌గా చేయాలి. చాట్‌జీపీటీ ఉపయోగించి ఇయన్నీ ప్రాంప్ట్స్ ఇచ్చి మీరు ఇంకా అడ్వాన్స్‌గా చేయాలి. అవి నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఆ పోర్ట్‌ఫోలియో ఎలా చేయాలనేది. సో, ఈ వీడియోకి ఈ పోర్ట్‌ఫోలియో ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్సే గాని, అడ్వాన్స్‌డ్ పోర్ట్‌ఫోలియోసే గాని తయారు చేద్దాం. సరే టుడేకి ఇంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.